తిరుపతిలో ప్రచారానికి గ్లామర్ బ్యూటీస్. బీజేపీ క్యాడర్లో వచ్చేస్తోందట నయా జోష్. సాగర్లో అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషణ. గులాబీ నేతల్లో అసంతృప్తుల కోసం నిరీక్షణ. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, ఇప్పుడు టీడీపీ కార్యాలయం. విశాఖలో భూ కబ్జా ఆరోపణలతో రచ్చకెక్కిన రాజకీయం. ఎమ్మెల్యే సవాల్తో జగిత్యాల వాసుల్లో ఆశలు. మాట నిలబెట్టుకుంటే మహర్దశేనంటున్న స్థానికులు. ఎందుకో గాని తిరుపతి సీటుపై బీజేపీ గట్టిగానే కన్నేసింది. ఆ ఎన్నికల్లో గెలుపును చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని మరీ ప్రచార రంగంలోకి దిగింది. జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. కానీ తిరుపతిలో విజయం కోసం సినీ గ్లామర్ను నమ్ముకుంటోంది. జనసేనాని ప్రచారానికి తోడు అలనాటి గ్లామర్ క్వీన్లకు వలవేస్తోంది బీజేపీ. ఈ కోవలో ఇద్దరు సై అన్నారట. తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు ప్రచారాన్ని హోరెత్తిస్తోంది బీజేపీ. మిత్రపక్షం జనసేనతో కలిసి ఉప ఎన్నిక గోదాలోకి దిగిన బీజేపీ మాజీ హీరోయిన్లను ప్రచారానికి వినియోగించుకోవాలని డిసైడ్ అయిందట. ఇందులో భాగంగానే గ్లామర్ క్వీన్ వాణి విశ్వనాథ్తో మంతనాలు జరిపారట ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మరో నటి ప్రియారామన్ను ప్రచార బరిలోకి దించేందుకు కమలదళం చర్చలు జరిపిందట. తిరుపతిలో గెలిచి తీరాల్సిందేనని రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర ఒత్తిడి చేస్తోంది. దీంతో బైపోల్ వార్ బీజేపీకి చావో రేవో అనేలా మారిందని కమలదళంలో టాక్ వినిపిస్తోంది. తిరుపతిలో విజయం సాధిస్తే పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలస నేతలను ఆకర్షించవచ్చని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని ధీటుగా ఎదుర్కోవచ్చని కమలనాథులు భావిస్తున్నారట. హీరో కమ్ పొలిటీషియన్ ఇమేజ్ ఉన్న పవన్ కు తోడు అందాల భామలుంటే పార్టీకి అదనపు ఆకర్షణ అవుతుందని, తద్వారా ఓట్లు కొల్లగొట్టొచ్చని అనుకుంటున్నారట. ఈ కాన్సెప్ట్తోనే మాజీ హీరోయిన్లు వాణి విశ్వనాథ్, ప్రియారామన్లను సంప్రదించారట. అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి ఇట్నుంచి సోము వీర్రాజు చెన్నై వెళ్లి వాణితో 1-to-1 మాట్లాడారట. త్వరలోనే ఈమె తిరుపతిలో కాషాయ కండువా కప్పుకోనున్నారట. వాణి విశ్వనాథ్ను తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికే పరిమితం చేయదట బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తోందట. చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఢీకొనే సత్తా వాణికే ఉంటుందని భావిస్తున్నారట. టికెట్పై గట్టి హామీ ఇచ్చే పార్టీలోకి ఆహ్వానించారనే టాక్ వినిపిస్తోంది. వాణి విశ్వనాథ్ కూడా ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి సన్నిహితంగా మెలిగారు కూడా. అప్పట్లోనే రోజాపై పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ టికెట్ దక్కక కామయ్యారట. ఇదంతా గమనించే లైన్ క్లియర్ చేసిందట బీజేపీ. మరో గ్లామర్ బ్యూటీ ప్రియారామన్ కూడా రాజకీయాలంటే మహా ఆసక్తి కనబరుస్తారని బీజేపీ పెద్దలకు తెలుసు. గతంలోనే ప్రియారామన్ బీజేపీలో చేరారు. అయితే పార్టీలో తగిన ప్రయారిటీ ఇవ్వకపోవడంతో ప్రియా మేడంకు కోపం వచ్చిందట. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న ప్రియాను ప్రసన్నం చేసుకునేందుకు ఇటీవల మళ్లీ కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. తనను పట్టించుకొని పార్టీ నేతలే తన ప్రాపకం కోసం దిగొచ్చేసరికి మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు సానుకూలంగా స్పందించారట. తిరుపతిలో ప్రచారం చేసేందుకు ఓకే చెప్పారట. మోదీ చరిష్మా, అమిత్ షా ఇమేజ్, నడ్డా వ్యూహరచనను మించి ఈ బ్యూటీస్ జనాలను ఆకట్టుకుంటారా అని బీజేపీ శ్రేణుల్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అయితే అదనంగా ఎన్ని ఓట్లు వచ్చినట్లేగా అన్ని అస్త్రాలను ప్రయోగించాల్సిందేనని నేతలు చెబుతున్నారట. చూడాలి మరి ఏపీ బీజేపీకి సినీ గ్లామర్ కలిసొస్తుందో లేదో. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఆ 3 పార్టీలో హీట్ పెంచేస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంటే కంచుకోట లాంటి సెగ్మెంట్లో సత్తా చాటాలి అని కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతోంది. ఇక బీజేపీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలి అనే దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు టీఆర్ఎస్ అసంతృప్తులపై ఆ పార్టీ కన్నేసిందట. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేకపోతుందట బీజేపీ నాయకత్వం. సాగర్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ తో పాటు
ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బరిలోకి దిగుతోంది. 3 పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నిలవనుంది. పక్కా వ్యూహం, సంచలన వ్యాఖ్యలతో ముందుకెళితే నాగార్జున సాగర్లోనూ విజయం దక్కుతుందని ఆశిస్తోందట బీజేపీ రాష్ట్ర నాయకత్వం. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలతో రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు పక్కా కార్యాచరణని సిద్ధం చేసిందట. నియోజకవర్గ బీజేపీ నేతలతో సంబంధం లేకుండానే టీఆర్ఎస్ పై యుద్ధానికి అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంటోందట. అయితే అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ లో సస్పెన్స్ కు తెరదించట్లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నివేదితారెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన అంజయ్య యాదవ్ రేసులో ముందున్నారు. 2018 ఎన్నికల్లో నివేదితారెడ్డికి కేవలం 2500 ఓట్లు పోలయ్యాయి. ఓటమి పాలైన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. నివేదితారెడ్డి భర్త కంకనాల శ్రీధర్ రెడ్డి బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో సాగర్ టికెట్ తనకే కేటాయించాలన్న డిమాండ్తో నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు నివేదితారెడ్డి. రాష్ట్ర స్థాయి నేతల అండ తమకు ఉందని చెబుతున్నారట నివేదిత. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు జన సమీకరణ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. బైపోల్ షెడ్యూల్ రాకపోయినా ప్రచార రథాలను రంగంలోకి దించేశారు. ఫ్లెక్సీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై పోటీ చేసి 27,000 ఓట్లు సాధించిన అంజయ్య యాదవ్ కొంతకాలం క్రితం బీజేపీలో చేరి స్థానిక నేతల ఆదరణ చురగొన్నారు. టికెట్ గట్టిగా ఆశిస్తున్న అంజయ్య యాదవ్కు నియోజకవర్గ బీజేపీ నేతల మద్దతు ఉందట. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో యాదయ్య సామాజిక వర్గం ఓట్లుండటంతో అంజయ్య అయితేనే నెగ్గుకు రాగలడని రాష్ట్ర నేతలకు పదే పదే చెబుతున్నారట స్థానిక నేతలు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తల దృష్టికి ఇదే విషయం తీసుకెళ్లారట. లోకల్ లీడర్లు అండగా నిలవటంతో అనుచర నేతలు, కార్యకర్తలతో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశారు అంజయ్య యాదవ్. బైక్ ర్యాలీలు కూడా తీశారు. ఇటు నివేదిత, అటు అంజయ్య యాదవ్ మధ్య పోటీ ఎలా ఉన్నా ఇద్దరూ చేస్తున్న ప్రచారంతో పోలింగ్ నాటికి పార్టీ మరింత బలపడనుందని ఆశిస్తున్నారట కమలనాథులు. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరికైనా అభ్యర్థిత్వం ఇవ్వటానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంత సుముఖత చూపట్లేదని ఓ టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదట. అటు కాంగ్రెస్ నుంచి బలమైన నేత జానారెడ్డి బరిలో ఉండటం, ఇటు టీఆర్ఎస్ కూడా ఆచితూచి అడుగులేస్తుండటంతో నివేదిత కాని అంజయ్య కాని అంతగా నెగ్గుకు రాలేరని భావిస్తున్నారట. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక అంగబలమున్న నేతల్ని బరిలోకి దించాలని భావిస్తున్నారట. అలాంటి నేత కోసమే బీజేపీ నేతలు గాలిస్తున్నారట. అధికార టీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. టీఆర్ఎస్ టికెట్ రేసులో ఎక్కువ మంది ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థి ఖరారయ్యాక మిగతా అసంతృప్తుల్ని తమ దరికి చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తుందట బీజేపీ. మొత్తానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలను కంగు తినిపించాలని భావిస్తున్న బీజేపీ దూకుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈలోగా మరికొన్ని రోజుల పాటు అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగనుంది. విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని అధికార పార్టీ టార్గెట్ చేసిందా? వివాదాస్పద స్థలంలో నిర్మాణంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తప్పుపట్టిన వైసీపీ ఇప్పుడు లెక్క తేల్చేయాలనుకుంటోందా? మ్యాటర్ కోర్టులో ఉండటంతో ఏం తేలబోతోంది? విశాఖలో భూ ఆక్రమణలపై కొరడా జులిపిస్తోంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. దస్పల్లా హిల్స్ లోని సర్వే నెంబర్లు 1196, 1197లో 60 ఎకరాల భూమిలో 1999 నుంచి 2009 వరకు 10 ఏళ్ల పాటు వివాదం నడిచింది. కోట్లు విలువ చేసే భూములను దక్కించుకోవడానికి టీడీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలే తెర వెనుక నుంచి మంత్రాంగం నడిపారనే ఆరోపణలు వినిపించాయి. ఈ భూములు తనవేనంటూ దస్పల్లా రాణి కమలాదేవి 2000 సంవత్సరంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ భూములపై కమలాదేవి వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న తర్వాత కాలంలో కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేయలేకపోయింది. 2009లో దస్పల్లా రాణికి అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. తర్వాత 2012లో సుప్రీంకోర్టు ఎక్స్ పార్టీ డిక్లేర్ కూడా ఇచ్చింది.
సర్వే నెంబర్ 1197లోని 2000 చదరపు గజాల స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయిస్తూ 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 556ను విడుదల చేసింది నాటి చంద్రబాబు సర్కార్. అయితే అప్పటికే వివాదం నడుస్తూ ఉండడంతో 1196/7లో 2000 గజాల స్థలాన్ని టీడీపీ ఆఫీసుకు 25 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ ఆఫీసు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 2016 ఏప్రిల్ 18న పార్టీ కార్యాలయం నిర్మాణ ప్లాన్ కోసం టీడీపీ నేతలు లింక్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా వాటిని ప్రస్తావిస్తూ మాత్రమే జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. అదే నెల 27న లోకేష్ టీడీపీ ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. స్టీల్డ్ ప్లస్ G+2 అంతస్తులతో భవనం నిర్మించారు. అయితే ఇక్కడే టీడీపీ నేతలు మరో అక్రమానికి పాల్పడ్డారు అనేది వైసీపీ ఆరోపణ. 1000 గజాల కొండను తొలగించి ఆ స్థలాన్ని ఆక్రమించి భవనాన్ని నిర్మించారని, చంద్రబాబు లోకేష్ బినామీలే ఈ తతంగమంతా నడిపించారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దస్పల్లా హిల్స్ భూ కుంభకోణంపై అప్పట్లోనే పెద్ద దుమారం చెలరేగడం, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో భూ ఆక్రమణ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ జీవీఎంసీ నోటీసులు జారీ చేయడంతో టీడీపీ వర్గాల్లో కలకలం చెలరేగిందట. ఇటీవల విశాఖలోని టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ ఇద్దరితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా టీడీపీ హయాంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతలోనే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు టీడీపీ ఆఫీస్కి వెళ్లి కొలతలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. నోటీసులు జారీ చేసి మరీ కొలతలు తీసుకోవడంతో కూల్చివేతలు ఖాయమని భావించారట టీడీపీ నేతలు. దీంతో ఆఘమేఘాలపై హైకోర్టును ఆశ్రయించారట. కోర్టు ఈ నెల 28 వరకు స్టే ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారట. అయితే ఈ రిలీఫ్ శాశ్వతంగా ఉంటుందో లేదోననే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొందట. తదుపరి విచారణలో సర్కారుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే కూల్చివేత ఖాయమని క్యాడర్ భయపడుతోందట. ఒకవేళ టీడీపీకి అనుకూలంగా తీర్పు వస్తే వైసీపీ ఆరోపణలు వీగిపోతాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇచ్చిన మాట తప్పితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని సవాల్ విసిరారు ఆ ఎమ్మెల్యే. గత ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే రెట్టింపు నిధులు తీసుకొచ్చి లెక్కలు సరిచేస్తాను అంటూ ఛాలెంజ్ చేశారు. తను మాట మీద నిలబడకపోతే పార్టీ అధిష్టానం ఆదేశించినా ఎన్నికల్లో నిలబడేది లేదు అంటూ డంకా బజాయించారు. ఎందుకే సవాల్కు తగ్గట్టుగానే ఎమ్మెల్యే పనితీరు ఉందా? ఆయనది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా? ఎవరూ ఊహించని విధంగా ఉన్నట్లుండి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన కామెంట్స్ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన సమయంలో పట్టణ అభివృద్ధికి ఇచ్చిన మాటను విస్మరించలేదు అన్నారు. అభివృద్ధి హామీ నిలబెట్టుకుంటానంటూ పునరుద్ఘాటించారు. ఇక్కడితో ఆగితే బాగానే ఉండేది, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చెయ్యకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యబోనంటూ ప్రతిజ్ఞ చేసేశారు ఎమ్మెల్యే సార్. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. జగిత్యాల నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోట. ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డికి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డిని 2018 ఎన్నికల్లో కంగు తినిపించారు డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే అయ్యాక తన మార్కు రాజకీయాలు నడిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేయని ప్రయత్నమంటూ లేదని క్యాడర్ కోడై కూస్తోంది. అయితే అంత సీన్ లేదు, అసలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగట్లేదని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తరహా ప్రచారం జరిగితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనుకున్నారో ఏమో, జగిత్యాల అభివృద్ధికి కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లలో కేటాయించిన నిధుల కంటే రెట్టింపు నిధులు తీసుకొచ్చి ఓ రేంజ్లో అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి చేయలేకపోతే తన పదవే వృధా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ సంజయ్ కుమార్ ఈ ఛాలెంజ్ పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి చేశారంటూ చర్చ జరిగేసరికి జీవన్ రెడ్డి అంటూ ప్రచారం జరిగిపోతోంది. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా మంత్రిగా పనిచేసిన జగిత్యాలను అభివృద్ధి చేయని పాపం జీవన్ రెడ్డిదేనంటూ సంజయ్ వ్యాఖ్యల వెనుక అంతరార్థాన్ని విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో జీవన్ రెడ్డి పేరు మొన్న మధ్య వినిపించింది. అలా వినిపించిన కొన్ని రోజులకే ఆయనను టార్గెట్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంపై ఈ తరహా ఆధిపత్య పోరు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఓ అంశం గురించి తెగ చర్చించుకుంటున్నారిప్పుడు. మన ఎమ్మెల్యే సాబ్ చేసిన శపథం నెరవేరుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారట. జగిత్యాల అభివృద్ధి సాధ్యమేనా అని రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారట. అసలు సర్కార్ జగిత్యాల కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుందా అని ఆరా తీస్తున్నారట. అయితే ఈ అనుమానాలు, సందేహాలకు ఒకటే మంత్రం జపిస్తున్నారట స్థానిక టీఆర్ఎస్ నేతలు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అండతోనే ఎన్ని నిధులైనా తెస్తానన్న ధీమాను ఎమ్మెల్యే సంజయ్ కనబర్చారు అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయట. ధీమాను కనబరచటమే కాదు, నిధులు సాధిస్తారు, అభివృద్ధి చేసి చూపిస్తారని స్థానిక టీఆర్ఎస్ క్యాడర్ గొప్ప నమ్మకంతో ఉందట. ఇచ్చిన మాటను నెరవేరిస్తే రాజకీయంగా మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఛాలెంజ్లకు నారాజ్ అవ్వాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి జగిత్యాల ఖిల్లా ఎంతవరకు అభివృద్ధి చెందుతుందో. ఇవి ఈరోజు పొలిటికల్ పంచ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 TV.